ఎలాగైనా బాలు కోపం తగ్గించాలని చెప్పి మీనా బాలు పక్కనే కూర్చొని తనతో ప్రేమగా మాట్లాడి తనని కూల్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే సత్యం బయట నుండి కూరగాయలు తీసుకొని వచ్చి ప్రభా అని చెప్పి తనని పిలుస్తాడు. వస్తున్నానండి అని చెప్పి తను వచ్చేసి అక్కడ వాటర్ పడి ఉండడంతో సడన్గా కాలు స్లిప్ అయిపోయి జారి కింద పడిపోతుంది. అయ్యే బాబాయ్ నేను చచ్చాను రో, నా నడుం విరిగిపోయింది రో అని చెప్పి తను అరుస్తూ ఉంటుంది. ఇంకా సత్యం అందరినీ పిలుస్తాడు. ఇంతలోనే అందరూ ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వస్తారు. రావడంతోనే బాలు తనని చూసి పాపం పండింది అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అదే పాపం పడింది అంటున్నాను అని చెప్పి బాలు కవర్ చేసుకుంటాడు. ఇంకా మీనా ఏమో తన కాళ్ళ దగ్గర కూర్చొని అత్తయ్య గారు ఎలా ఉంది అని చెప్పి తనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి ఉండి చేసిందంతా చేసి ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నావా, ఇక్కడ నీళ్లు పడేలా చేసింది నువ్వే కదా, మళ్ళీ ఎలా ఉంది అని అడుగుతున్నావా, ఆయన సరిగా తుడవలేదు ఎందుకు అని చెప్పి తనని తిడుతూ ఉంటుంది. ఇంతలోనే మీనా భయపడుతూ ఉంటుంది. అప్పుడు అందరూ కలిసి తనని ఫస్ట్ పైన కూర్చోబెట్టండి అని చెప్పి మాట్లాడుతూ సుశీలమ్మ ఇలా అంటుంది, అరే మీ అమ్మది నడుం విరిగిపోయిందంటావా లేకపోతే లెగ్గు విరిగిపోయిందంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు అందరూ లేదు నానమ్మ నడుమే విరిగిపోయినట్టుంది అని చెప్పేసి రవి అంటాడు. అప్పుడు వెంటనే మౌనిక ఉండి లేదు లేదు కాలు విరిగిపోయినట్టుంది అని తను అనుకుంటుంది. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ తనని అయితే లేపి పైన కూర్చోబెట్టరు. ఇంకా అప్పుడు ప్రభావతి ఉండి ఏంటి మీరందరూ ఇలాగే మాట్లాడుకుంటారా, నన్ను పైన కూర్చోబెడతారా లేదా అని చెప్పేసి అనగానే సరే అనేసి అందరూ కలిసి తనని పైన కూర్చోబెడతారు. అప్పుడు సత్యం ఉండి అసలు ఈ టైంలో ఇల్లు తుడమని చెప్పింది ఎవరు, ఇల్లు ఎందుకు తుడిచావు మీనా అనగానే వెంటనే బాలు ఉండి నాన్న ఆ విషయం మాత్రం నేను చెప్తాను అని చెప్పేసి అనగానే ఏంట్రా అని చెప్పి అడుగుతారు. అప్పుడు వెంటనే తనుండి ఇందాక ఫంక్షన్కి మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి వెళ్ళారు కదా, వాళ్ళంట అలగా జనమంట ఇల్లు మైలపడిందంట, అందుకే మీనాని అనరాని మాటలని ఇల్లు తుడమని చెప్పింది అని చెప్పి బాలు అంటాడు. అప్పుడు వెంటనే అందరుండి ఆహా అందుకే నీకు ఇలా జరిగింది. వెంటనే సుశీలమ్మ ఉండి ఇలా అంటుంది, మేమెవ్వరం చూడకపోయినా పైన దేవుడు అనేవాడు ఉంటాడు కదా, వాడు చూశాడు, అందుకే నీ పాపం పండింది, కోడల్ని రాచి రంపాన పెట్టి సాధిస్తున్నావు కదా, అందుకే నీకు దేవుడు శిక్ష వేస్తాడు, వెంటనే దేవుడు ఎవరికి వేసే శిక్ష వారికే వేస్తాడు, నరకం దాకా వెళ్ళనవసరం లేదు, భూమి మీద ఉండగానే శిక్షిస్తాడు అని చెప్పేసి సుశీలమ్మ అంటుంది. అప్పుడు సత్యం కూడా చూసావా దేవుడు అందుకే వెంటనే చూశాడు, నువ్వు మీనాని ఎన్ని మాటలని ఇబ్బంది పెడుతున్నావు, అందుకే కింద పడ్డావు, ఈసారి ఇంకేదైనా చేసావనుకో మొత్తానికి రెండో కాలు కూడా విరిగిపోతుంది, పూర్తిగా మంచానికి పరిమితం అవుతావు అని చెప్పి అందరూ అలా ప్రభావతినే తిడుతూ ఉంటారు. సో తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూద్దాం. ఈ రోజుకి సీరియల్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.